వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యశ్రీ. ఈ రోజు మనతో ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ ప్రశాంత్ గారు అండ్ డైటీషియన్ పావని గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్, నమస్తే. జిమ్కి వచ్చే ముందు ఏం తిని రావాలంటారు? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, లైక్ నేనైతే అసలు మార్నింగ్ ఏం తినకుండానే నా వర్కౌట్ అనేది ఒక కాఫీ తోటి స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఎవరైనా కొత్తగా జిమ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మార్నింగ్ ఒక బనానా కానీ లేకపోతే ఏదైనా సింపుల్ ఫుడ్, ఓట్స్ అట్లాంటివి ఏదైనా ఒక 30 minutes 40 minutes ముందు తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. అట్లని చెప్పేసి ఖచ్చితంగా వర్కౌట్ చేసే ముందు తీసుకోవాలని ఏం లేదు. ఒకవేళ వెయిట్ గెయిన్ అయితే గోల్, సో మనం ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ లాగా పెట్టుకోవచ్చు. వెయిట్ లాస్కి అయితే మనం ఎర్లీ మార్నింగ్ చేస్తామంటే మనం ఎంటీ స్టమక్ మీద కూడా చేయొచ్చు. అండ్ మళ్ళీ దీంట్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. PCOD PCOS ఉన్న క్లయింట్స్ కి కూడా. సో మనం ఎలా డైట్ డిజైన్ చేస్తామో ఒకసారి చెప్పండి. PCOS వీళ్ళకి ఏంటంటే మెటబాలిజం అనేది లో అవుతుంది. మీరు చెప్పారు కదా, వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి. వాళ్ళకి యాక్చువల్గా ప్రాపర్ ఫుడ్ న్యూట్రిషన్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మెటబాలిజం లో ఉండడం వల్ల వీక్నెస్, లో బీపీ అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఎందుకంటే ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాబట్టి. సో వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకొని ఫ్రూట్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ వాళ్ళు ఇంక్లూడ్ చేసి వాళ్ళు తీసుకొని జిమ్ అనేది చేయొచ్చు. ఈవెన్ ఏ వర్కౌట్కైనా కొంచెం మెటబాలిజం ఫాస్ట్ అయ్యేంత వరకు వాళ్ళు తీసుకుంటే నో ప్రాబ్లం. ఆ తర్వాత ఎనీవేస్ వితౌట్ ఫుడ్ అయినా వాళ్ళు చేయగలుగుతారు, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో పావని గారు చెప్పినట్టు ఫస్ట్ 1 day కానీ 2 days కానీ కొంచెం మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ లేకపోతే ఓవర్గా బ్రీత్ వచ్చేస్తున్నట్టు, ఓవర్ స్వెట్ అయిపోతున్నట్టు, ఇవి ఒక ఫస్ట్ 2 days కొంతమందికి ఎక్కువ ఉంటాయి. బీపీ లో అయిపోవడం ఇవన్నీ కొంతమందికి ఫస్ట్ 2 days ఉంటాయి. బట్ దాని తర్వాత మెల్లగా బాడీ తొందరగా అడాప్ట్ చేసుకుంటుంది. ఒక 2 days 3 days అంతే. కళ్ళు తిరుగుతున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వీక్నెస్, లో మెటబాలిజం. ఇది వాళ్ళు యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి. తొందరగా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి కంప్లీట్గా డిన్నర్ స్కిప్ చేసేస్తారు. సో అలా చేయొచ్చా? సో వెయిట్ లాస్కైనా వెయిట్ గెయిన్కైనా సరే మన బాడీకి ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఉంటుంది. సో మీరు ఏం ఫుడ్స్ యాడ్ చేసుకుంటారు అనేది, మీరు ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే మీరు తక్కువ తీసుకుంటే మీరు వెయిట్ అనేది డ్రాప్ అవుతారు. సో మనకి మోస్ట్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ అవ్వడం అనేది డైట్ నుంచే ఉంటుంది. ఒక 20% ఆర్ ఒక 15% మనం ఎనర్జీ ఎక్స్పెండిచర్, అంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్ వీటన్నిటి నుంచి కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి మనం నైట్ మీల్ ఆపేయడం వల్ల లేకపోతే నేను ఏదైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నాకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అట్లాంటిది ఏం లేదు. సో మీరు తీసుకోవాల్సిన డైలీ క్వాంటిటీ ఆర్ మీరు తీసుకోవాల్సిన డైలీ క్యాలరీస్ అనేది మీరు 3 meals లో పెట్టుకుంటారా 4 meals లో పెట్టుకుంటారా అనేది కంప్లీట్లీ చాయిస్. కానీ డిన్నర్ స్కిప్ చేయడం అనేది సజెస్టబుల్ అయితే కాదు. డిన్నర్ చేయాలి. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి వీక్నెస్ లీడ్ అవుతుంది, కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో డిన్నర్ అయితే కంపల్సరీ చేయాలి. అట్లీస్ట్ నైట్ 11 to 12 చేయడం కంటే ఒక 9 o'clock వరకు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, అది ఇంకా బెటర్ వాళ్ళకి. అండ్ ఇదే పాయింట్లో ఏంటంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చూసాము, మాకు అది నచ్చింది. అవును, 11 o'clock తింటారు, మళ్ళీ ఈవినింగ్ 3 o'clock తింటారు, మళ్ళీ నైట్ ఏమి తినరు. సో 12 o'clock అట్లా స్టార్ట్ చేస్తానికి అట్లా ఉంటుంది. సో ఇదేం పెద్ద మిరాక్యులస్ స్ట్రాటజీ ఏం కాదు. సో మళ్ళీ ఇది కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు కొంచెం లో క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది. అంతేగాని లైక్ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను కదా, సో దానివల్ల నాకు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది అనే కాన్సెప్ట్ అయితే ఏమి ఉండదు. అసలు ఇంకా కొంతమంది అయితే కంప్లీట్గా ఓన్లీ హనీ వాటర్ ఒకటే తీసుకుంటారు. మనకు అది వచ్చేసి చాలా ట్రెండీగా అయిపోయింది. ఇంకో మేమ్ కూడా వచ్చింది, ఐఎమ్ హ్యావింగ్ హనీ విత్ లెమన్ సిన్స్ 5 years. ఐ లాస్ట్ 5 kgs ఆఫ్ లెమన్ అండ్ 5 kgs ఆఫ్ హనీ అని చెప్పేసి కూడా పెట్టారు. బట్ నో వెయిట్. సో ఇక్కడ ఏంటి అంటే హనీ లెమన్ తీసుకున్నంత మాత్రాన వెయిట్ లాస్ ఉండదు. కానీ ఏంటంటే హెల్ప్ అవుతుంది. వైటమిన్ సి, మనకు వైటమిన్స్ మినరల్స్ బాడీకి అబ్జార్ప్షన్కి చాలా మటుకు హెల్ప్ అవుతాయి. కానీ హనీ లెమన్ తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేసేసి, లంచ్ నేను తీసేసుకున్నాను కదా హనీ లెమన్, లంచ్ కూడా ఎక్కువ చేసేసుకొని అక్కడ ప్రోటీన్ లేకుండా ఫైబర్ లేకుండా మెయింటైన్ చేస్తే గెయిన్ అవుతారు కానీ వెయిట్ లాస్ అయితే అవ్వరు. అంటే దీంట్లో ఏంటంటే మళ్ళీ కొంతమంది ఇంకా మేము షుగర్ మానేసాము ఓన్లీ. సో చాలా మంది ఏమంటారంటే ఈ వెయిట్ లాస్ కోసం కంప్లీట్గా షుగర్ వైట్స్ అవాయిడ్ చేయాలి అంటారు. సో ఇది పాసిబులా? అట్లా ఏం ఉండదు. ఎందుకంటే వైట్స్లో కంపల్సరీ వైట్ షుగర్ వస్తుంది, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకి మిల్క్లో కాల్షియం కూడా దొరుకుతుంది. సో మిల్క్ ఇంక్లూడ్ చేస్తేనే ఇంకా బెటర్, వాళ్ళకి ప్రోటీన్ అందుతుంది, కాల్షియం కూడా అందుతుంది. కానీ ఏంటంటే షుగర్కి బదులుగా హనీ, బెల్లం తీసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. వీటన్నిటిలో మనకు సేమ్ క్యాలరీస్ దొరుకుతాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు హనీ అండ్
బెల్లం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. దాంట్లో కూడా మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువే ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ షుగర్లో, వైట్ షుగర్లో, కానీ మైక్రో మినరల్స్ మనకు జాగరీ తీసుకున్నప్పుడు ఐరన్ దొరుకుతుంది. సో ఇలా చెప్తూ ఉంటాం, ఇలా దొరుకుతుంది. బట్ వాళ్ళకైతే సజెస్టబుల్ కాదు డయాబెటీస్ వాళ్ళు వీలైనంత వరకు, ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ వాళ్ళు డయాబెటీస్తో ఫైట్ చేయాల్సిందే. సో వీలైనంత వరకు అవాయిడ్ చేసి అలవాటు చేసుకుంటేనే బెటర్ వాళ్ళకి, వితౌట్ జాగరీ, వితౌట్ బ్రౌన్ షుగర్ కానీ ఏదైనా. మా వ్యూయర్స్ కోసం వెయిట్ లాస్ అవ్వడానికి మీరు ఎలా హెల్ప్ చేయగలరు? లైక్ అంటే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మేము ఏంటంటే మాకున్న దాంట్లో ఎప్పటికప్పుడు లైక్ హెల్త్ రిలేటెడ్ టిప్స్ కానీ లేకపోతే డైట్ ఎలా ఫాలో అవ్వాలి అనేది లైక్ మేము చెప్తూ ఉంటాము. బట్ ఇక్కడ లైక్ ఏదైనా ఎవరికైనా స్పెసిఫిక్గా కొంచెం కస్టమైజ్గా ఉండాలి, మనకి వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం దానికి మేము కన్సల్టేషన్ ఛార్జెస్ తీసుకుంటాము. అండ్ దానికి రిలేటెడ్గా మన దగ్గర ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడున్నా సరే మనకి ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది రిజిస్టర్ అయ్యే క్లయింట్స్ కూడా యుఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ క్లయింట్స్ ఉంటారు. సో మేము ఏం చేస్తామంటే ఎవ్రీడే మార్నింగ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం త్రూ జూమ్ కనెక్ట్ అయ్యి, అండ్ విత్ ప్రాపర్ ఫామ్ కరెక్షన్స్ తోటి వర్కౌట్స్ చేపిస్తాము. అండ్ అందరికీ ఆ స్లాట్ అనేది ఫ్లెక్సిబుల్ ఉండకపోవచ్చు. సో మార్నింగ్ 7 to 8 అంటే ఇక్కడ మన ఇండియాలో ఉండే వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో కొంతమందికి ఇది మిస్ అవుతుంది కాబట్టి లైక్ మా దగ్గర ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. సో మేము ఆ ట్రైనర్స్ తోటి మేము వీడియోస్ రికార్డ్ చేసి ఎవ్రీడే క్లయింట్స్కి ఒక 30 to 40 minutes వర్కౌట్ అనేది పంపిస్తాము. సో కొంతమందికి ఇంకేంటంటే లైక్ బ్యాక్ పెయిన్ ఉండటం కానీ లేకపోతే నీ ప్రాబ్లమ్స్ ఉండటం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఈ రికార్డెడ్ వర్కౌట్ ప్రోగ్రామో లేకపోతే లైవ్ ప్రోగ్రామ్స్ మేము రికమెండ్ చేయము. ఏదైనా మెడికల్ కండిషన్ ఉన్నా కూడా మా దగ్గర సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. సో మా ఇన్స్ట్రక్టర్సే వాళ్ళకి ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి 1-to-1 ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. ఇంకా బెటర్ ఆప్షన్ ఇక్కడ మనకి ఎవరైనా మణికొండ, అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్నారు అంటే ఇక్కడ మా జిమ్ ఉంది. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేయచ్చు, అది ఇంకా బెటర్ ఆప్షన్. అది ఇక్కడైతే సప్లిమెంటేషన్స్ ఏమీ ఇంక్లూడ్ చేయము అండ్ స్పెషల్ డైట్ కూడా అస్సలు ఇంక్లూడ్ చేయము. వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం కిచెన్లో ఉన్న ఫుడ్స్తోనే. అండ్ మెడికల్ కండిషన్స్కి రిలేటెడ్గా చాలామంది భయపడుతుంటారు, అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా. సో ఇక్కడ మా దగ్గరికి వచ్చే దాంట్లో డయాబెటీస్ లేకపోతే హైపర్ థైరాయిడిజం, ఇంకా ఫ్యాటీ లివర్, దీంతో వచ్చే అంటే ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూస్తాం మేము. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఫుడ్లో ఎలా చేంజెస్ చేయాలి అనేది కూడా క్లినికల్ కేసెస్ కూడా మేము తీసుకొని గైడ్ చేస్తామన్నమాట. అండ్ చాలా వరకు మాకు వచ్చే, బికాజ్ పావని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా పోస్ట్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి క్లయింట్స్ కూడా మా దగ్గరికి ఎక్కువ వస్తారు. అండ్ వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు ఓవర్కమ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పోస్ట్ పార్టమ్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా మంది డిప్రెస్ అవుతూ ఉంటారు, నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను, అసలు తగ్గుతానా లేదా అని చెప్పేసి. 2 months తర్వాత డెఫినెట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ కూడా వాళ్ళు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, దట్టు హెల్దీ లైఫ్ స్టైల్లో. సో అది కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం అందరికీ. కాంప్లికేషన్స్ అనేది పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, పోస్ట్ పార్టము, ఇలా ఫ్యాటీ లివర్ కానీ ఈవెన్ మనకు రీసెంట్గా కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా బేసిక్ కిడ్నీ స్టోన్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవైనా సరే మనం హ్యాండిల్ చేస్తాము. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేము అవన్నీ చూసి దాన్ని బట్టు వాళ్ళు ఎంతవరకు వెయిట్ లాస్ అవ్వాలని ఎనీవేస్ డాక్టర్ చెప్తారు, మీరు వెయిట్ లాస్ అవ్వండి అని ఫస్ట్ చెప్తారు. సో దానివల్ల కూడా మనం అది ఎంతవరకు ఏంటి అనేది గైడ్ చేస్తూ వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. సో హెల్దీ వేలోనే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఫ్యాట్ లాస్ కానీ లేకపోతే మజిల్ బిల్డింగ్ కానీ, 6 pack, ఇట్లా ఎక్కడున్నా సరే మేము త్రూ ఆన్లైన్ కన్సల్ట్ అయ్యి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయినాయి. సో మా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో ఎవరికైనా ఏదైనా క్వైరీ ఉంది అంటే కనుక మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే మేము వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వగలుగుతాము. అండ్ మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో దాని మీద ఫోన్ చేసినా సరే ప్రాపర్ గైడెన్స్ తోటి మనం సప్లిమెంట్స్ ఏం లేకుండా గైడ్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అండ్ సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మేము డిస్క్రిప్షన్లో పెడతాం. సో యూ వాంట్ టు కాంటాక్ట్ దెమ్. థ్యాంక్ యూ.